గాయ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ వ్లాగ్. నేనైతే డే 1 అయితే స్టార్ట్ చేశాను నా ర్యాపిడో ఊబర్ అండ్ ర్యాపిడో అయితే నేను స్టార్ట్ చేశాను. నేనైతే స్టార్ట్ చేయకముందు చాలా ఈజీ ఏమని నేను అనుకున్నాను. చూస్తే ఇప్పుడు అందరూ వేస్తున్నారు కదా, మనము వేసేద్దాం, ఈజీయే కదా, ఆ రోజుకి 3-4 వేలు సంపాదించేద్దామని నేనైతే అనుకున్నాను. కానీ పర్లేదు. నిన్న నైట్ వదిలేండి, ఈరోజు మార్నింగ్ అయితే నేను డ్యూటీ ఎక్కాను. మార్నింగ్ నియర్లీ 3:30కి అయితే నేను ఎక్కాను. 3:30 అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది? ఇప్పుడు టైం అయితే 11:12 అవుతుంది. ఇప్పటి వరకు నేను చేసింది అయితే 3000 అయితే నేను చేశాను. నియర్లీ 3000 అంటే దానికి ఎక్కువ అవుతుంది, 300 సంథింగ్, 3000 అంతే. 3000లో 700 పెట్రోల్ పోతుంది, లైక్ సిఎన్జికి. 3000లో 700 సిఎన్జికి అయితే పోతుంది. తర్వాత ఇంకెంత ఉంటుంది? 2300 అయితే ఉంటుంది. అది 3:30 నుంచి ఈ 12 వరకు 2300 అయితే చేశాను. ఇప్పుడు దాన్ని నేను ఎలా తీస్తానంటే, నా ఈఎంఐ ఉంది, కార్ ఈఎంఐకి ఒక 500 తీస్తాను సపరేట్గా. అండ్ తర్వాత ఇంటికి ఇవ్వాలి కదా, మరి ఇవ్వాలి, ఇంటికి ఒక 500 తీసాను సపరేట్గా, అక్కడికి 1000 అయిపోతుంది. అండ్ కార్ మెయింటెనెన్స్ తీయాలి, కార్ మెయింటెనెన్స్కి తీసాను 500 తీసాను కార్ మెయింటెనెన్స్కి. అండ్ ఇంకో 500 మరి నా ఖర్చులకు ఉండాలి కదా, నా ఖర్చులకు తీసాను. అది నేనైతే ఇలా 2000 అయితే వేసాను పర్ డేకి. ఓకే, నాకైతే పర్లేదు, నేనైతే బాగానే చేసుకున్నాను. మరి కొంతమంది అయితే మరి ఎందుకు అలా ఎడుతారో తెలియదు, కానీ నేనైతే చాలా బాగా చేసుకున్నాను. కొంచెం మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్లు ఎవరు చేయట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని డబ్బులు సంపాదించేద్దాం అనుకుంటున్నాను. అలా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్లు చేయట్లేదు. ఫుల్ టైర్డ్ అయిపోయి అంటే ఆర్డర్స్ నాకు మార్నింగ్ నుంచి 7 వరకు ఏ ఆర్డర్స్ లేవు, అలా పడుకొని ఉన్నాను. ఎప్పుడైతే టైం అయిందో ఇంకా వచ్చేస్తున్నాయి ఆర్డర్లు. ఆ టైంలో నేను చేశాను 2000, నియర్లీ 2500 ఆ టైంలో నేను చేశాను. 500 ఏదో చిన్నవి మార్నింగ్ లేగానే పడ్డాయి. అది నేనైతే అలా చేసుకున్నాను. ఇంకా అయితే నాకు మిగిలింది 700 సిఎన్జి కొట్టాను కదా, అందులో ఇంకా మిగిలింది, నాకు చాలా మిగిలింది. రేపటి పనికి వచ్చేస్తుంది. ఎన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో చూడాలి. ఓకే, సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను డబ్బులు వేస్తాను అన్నాను కదా, పెరగండి, బేగా పెరిగితే నేను ఆ డిబ్బీలో డబ్బులు వేసేస్తాను. ఒక సబ్స్క్రైబర్కి 10 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు ఏం చేస్తాను అనేది మాత్రం నేను 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత చెప్తాను. ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తాను. ఎవరి కోసమో కాదు, నా కోసం నేను ప్లాన్ చేసుకుంటాను. ఎవరి కోసమో మనం ఎందుకు చేస్తాం? ఈ కార్ కూడా 3 రోజులు కూడా అవ్వలేదు, పెద్దగా ప్లాన్ చేస్తాను అనుకుంటున్నారేమో. చెయ్యాలి, ఇప్పటి నుంచి చేస్తే మరి ఆ టైంకి అన్నీ కుదురుగా సెట్ అవుతాయి. భయ్యం కొత్త కారు కదా, గీతలు ఎవడ పెట్టేస్తాడా, ఆడెవడ హెల్మెట్ ఎగరేసుకుని దింగేస్తుండే. ఈ మనం డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే పక్క నుంచి ఎవడొస్తాడో తెలియదు,
ఎలా వెళ్తారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, గీతలు పడిపోతాయని భయం. ఇంకా సైడ్ ఏం వేయించలేదు కూడా, సేఫ్టీ గార్డు ఏటి వేయించలేదు. నా భయం నాకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా గీత పడిందా మా ఇంట్లో వెళ్తాం సార్లు, వీడికి అనవసరంగా ఇచ్చాం వాళ్ళకి ఇది అని అంటారు. పట్టించుకోగలదేనే. నేను డైలీ పెడుతూ ఉంటాను ఇలా వీడియోలు. డే 1 నుంచి ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు అలా పెడుతూ ఉంటాను. మరి నేను చేయలేని రోజు మాత్రం అయితే నేను ఇంకేం వీడియో పెట్టను. ఈ వీడియో కూడా మా అయితే 100 మంది చూస్తారు. నో ప్రాబ్లం, ట్రై అండ్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్ అయితే నేను కిచ్చలు చేస్తారు, కిచ్చలు దింగి పడేస్తారు. అన్ను కూడా అంతే ఉంటాడు మా ఫ్రెండ్స్ దాంట్లో. అన్ను కూడా అనేసి ఉంటాడు. అమ్మ ఆడికి వీడియో చూసాడే కానీ కిచ్చలు దింగేస్తాడు వాడి, కిచ్చలు చేస్తారు. ఇలా ఆడే ఎవరేమనుకుంటే మనకి ఎందుకులే, మన ప్రయత్నం మనం చేస్తాం. కార్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, కార్ వీడియో పెడతాను. అంటే కార్ ఎంతకు తీసుకున్నాను ఏంటనేది మొత్తం మీకు యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తాను. కార్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను.